శ్రీనివాస చరితం చిద్విలాస భరితం శ్రీలు విలసిల్లు దివ్యామృతము శ్రీనివాస చరితం చిద్విలాస భరితం గోవింద హరి గోవింద గోవింద భజ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వీణుల బిందుగ తనివి తీరగ విశ్వమయుని సచ్చరితము వినుడి వీణుల బిందుగ తనివి తీరగ విశ్వమయుని సచ్చరితము వినుడి మరు జన్మలేక మనుడి ఆ పరమ పదమ్మును గొనుడి శ్రీనివాస చరితం చిద్విలాస భరితం శ్రీనివాస చరితం చిద్విలాస భరితం గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద దశ విధావతారముల ధరణిలో ధర్మోద్ధరణము చేసిన హరి గతయుగములలో కళగా మిగిలిన కామిత ఫలముల కలబోసి కలిలో వెంకటగిరిలో లీలగ వెలయగ తలచెను తన మదిని అలహరి లీలా నాటకంబునకు ఇలనాంది జరిగినప్పుడే వీణుల బిందుగ తనివి తీరగ విశ్వమయుని సచ్చరితము వినుడి మరు జన్మలేక మనుడి ఆ పరమ పదమ్మును గొనుడి శ్రీనివాస చరితం చిద్విలాస భరితం శ్రీనివాస చరితం చిద్విలాస భరితం కశ్యపాదులు యజ్ఞము చేసిరి గంగా తీరమునందు అతిథిగా వచ్చెను నారదుండటకు అత్యంత ముదము తోడను యజ్ఞ ఫలమునకు భోక్త ఎవ్వరని యతివరులను ప్రశ్నించెను విజ్ఞులైన మునివరులందరూ యోచనలు చేసినారు వీణుల బిందుగ తనివి తీరగ విశ్వమయుని సచ్చరితము వినుడి మరు జన్మలేక మనుడి ఆ పరమ పదమ్మును గొనుడి శ్రీనివాస చరితం చిద్విలాస భరితం శ్రీనివాస చరితం చిద్విలాస భరితం అప్పుడు నారదుడు మరల ఇట్లనెను ఆ మునులందరి తోడను సత్వగుణయుతుడే సర్వోత్తముడు అతడే యజ్ఞ ఫలానికి అర్హుడు త్రిమూర్తులందో సాత్వికులెవరో తేల్చుట జరిగిన చాలు అనవిని మహర్షులాలోచనతో అంతట కలయగ జూచిరి వీణుల బిందుగ తనివి తీరగ విశ్వమయుని సచ్చరితము వినుడి మరు జన్మలేక మనుడి ఆ పరమ పదమ్మును గొనుడి శ్రీనివాస చరితం చిద్విలాస భరితం శ్రీనివాస చరితం చిద్విలాస భరితం తపశ్శాలి తేజోమయుని పాదనేత్రము గలవాని మహావిజ్ఞాన రూపుని సతత సత్య సందీపుని సాటిలేని భృగు సత్తముని ముగురు మూర్తులను పరీక్షింపుమని కశ్యపాదులు వినయమలని ప్రణుతు చేసి ప్రార్థించిరి వీణుల బిందుగ తనివి తీరగ విశ్వమయుని సచ్చరితము వినుడి మరు జన్మలేక మనుడి ఆ పరమ పదమ్మును గొనుడి శ్రీనివాస చరితం చిద్విలాస భరితం శ్రీనివాస చరితం చిద్విలాస భరితం కాని ఈ
పనికి సమర్థుడననుచు తనకు సాటెవరు లేరనుచు కన్నుగానని తపో గర్వమున కనుసన్నల కలబోయుచు సృష్టి స్థితి లయ కారకులకు త్రిగుణాత్ములను త్రిమూర్తులను పరీక్షింప బ్రహ్మలోకమునకు భృగువదే పయనమాయను భృగువదే పయనమాయను. వీనుల విందుగ తనివి తీరగ విశ్వమయుని సచ్చరితము వినుడి మరు జన్మ లేక మనుడి ఆ పరమ పదమును గొనుడి. శ్రీనివాస చరితం చిద్విలాస భరితం శ్రీనివాస చరితం చిద్విలాస భరితం. సత్యలోకమున ప్రణమిల్లు భృగుని బ్రహ్మ నిర్లక్ష్యపరచను రజోగుణమయుడు బ్రహ్మదేవుడు యజ్ఞ ఫలార్హుడు కాదనుచు అవనిలోన ఆలయము లేకైక నీవు అపూజుడవవుదువు అని చతుర్ముఖుని శపించి వేగమే కైలాసమునకు వెడలెను భృగువు కైలాసమునకు వెడలెను భృగువు. సతీ సహితుడై ఆనందమందు రుద్రుని కనుగొనె భృగువు తామసత్వమున రుద్రుడు చేయు తాండవమును గద్దించెను రసభంగమాయనని రౌద్రముతో శివుడు భృగుని గర్హించెను. లింగ పూజయే ఇకపై నీకని శపించి వెడలెను భృగువు శపించి వెడలెను భృగువు. వెంటన చేరెను వైకుంఠమునకు వేగిర పాటున భృగువు తన ఉనికిని గమనించలేదని శ్రీహరి రొమ్మును తన్నెను. క్రక్కున శ్రీహరి ఉలికి పడి లేచి గమనించెను స్థితిగతులను ముచ్చటగా భృగు పదములనొత్తుచు మూడవ కన్నును చిదిమెను మూడవ కన్నును చిదిమెను. వీనుల బిందుగ తనివి తీరగ విశ్వమయుని సచ్చరితము వినుడి మరు జన్మ లేక మనుడి ఆ పరమ పదమును గొనుడి. శ్రీనివాస చరితం చిద్విలాస భరితం శ్రీనివాస చరితం చిద్విలాస భరితం. లక్ష్మి తన నివాసమును అవమానించుట సైపక వెడలను వైకుంఠమును వీడి భూలోకమునకు అడుగిడగా లక్ష్మీదేవిని అనుసరించెను లక్ష్మీపతి కడు ఖేదముతో ప్రాధేయపడెను వెడలవతనుచు కాని ఫలితము శూన్యమాయెను. వీనుల బిందుగ తనివి తీరగ విశ్వమయుని సచ్చరితము వినుడి మరు జన్మ లేక మనుడి ఆ పరమ పదమును గొనుడి. శ్రీనివాస చరితం చిద్విలాస భరితం శ్రీనివాస చరితం చిద్విలాస భరితం. కోటి మన్మథాకారుడైన శ్రీహరి గుణాతీత తత్వమును మునులు దేవతలు శ్లాఘించినారు పూలవాన కురిపించి గర్వరహితుడై భృగువుని అప్పుడు శరణు వేడ శ్రీహరిని యజ్ఞ ఫలభోక్త నీవయని భృగువు హరిని నుతించి వెడలెను హరిని నుతించి వెడలెను. వీనుల బిందుగ తనివి తీరగ విశ్వమయుని సచ్చరితము వినుడి మరు జన్మ లేక మనుడి ఆ పరమ పదమును గొనుడి. శ్రీనివాస చరితం చిద్విలాస భరితం శ్రీనివాస చరితం చిద్విలాస భరితం. వైకుంఠ పదము వీడి శ్రీదేవి వేగమే భూ
తీరమ్మున కొల్లాపురమున తపమును బూనెను. ఆ వైకుంఠుడు లక్ష్మిని వెదకుచు వెంకటగిరిపై చేరెను. చింత చెట్టు కడ పుట్ట దాగి హరి తిండి నిద్రలను మానెను. తిండి నిద్రలను మానెను. వీణుల బిందుగా తనివి తీరగ విశ్వమయుని సచ్చరితము వినుడి. మరు జన్మలేక మనుడి ఆ పరమ పదమ్మును గొనుడి. శ్రీనివాస చరితం చిద్విలాస భరితం. శ్రీనివాస చరితం చిద్విలాస భరితం. లక్ష్మికి చెప్పెను సురలోకమౌని నారదుడు. లక్ష్మి దుఃఖించి బ్రహ్మరుద్రులను సాయమురమ్మని తలచే. వెను వెంటనే కమలాసనుడు శివుడు పరుగున వచ్చిరి అటకు. శివుడు తేనువై బ్రహ్మదూడయై కనువిందు చేసినారు. కనువిందు చేసినారు. వీణుల బిందుగా తనివి తీరగ విశ్వమయుని సచ్చరితము వినుడి. మరు జన్మలేక మనుడి ఆ పరమ పదమ్మును గొనుడి. శ్రీనివాస చరితం చిద్విలాస భరితం. శ్రీనివాస చరితం చిద్విలాస భరితం. సూర్యుని ఆనతి మేరకు లక్ష్మి కొల్లభామగా మారెను. వెను వెంటనే ఆవు దూడలను చోళరాజునకు ఇచ్చెను. మందలో కలిసి అడవికి వెళ్ళి తేనువు పుట్టను చేరెను. పుట్టలోని ఆ శ్రీనివాసునకు పుష్టిగా పాలను కురిసెను. పుష్టిగా పాలను కురిసెను. వీణుల బిందుగా తనివి తీరగ విశ్వమయుని సచ్చరితము వినుడి. మరు జన్మలేక మనుడి ఆ పరమ పదమ్మును గొనుడి. శ్రీనివాస చరితం చిద్విలాస భరితం. శ్రీనివాస చరితం చిద్విలాస భరితం. ఈ ఆవు పాలు ఏవని రాణి గోపాలుని శిక్షించే. అమాయకుడైన పశుపాలుడు ఆ శిక్షకు తాళక వగచే. పాలివ్వని గోవు వెంట గొల్లడు దొంగ చాటుగా వెడలే. చింత చెట్టు కడ పుట్ట పైన క్షీరాభిషేకమును చూచే. క్షీరాభిషేకమును చూచే. వీణుల బిందుగా తనివి తీరగ విశ్వమయుని సచ్చరితము వినుడి. మరు జన్మలేక మనుడి ఆ పరమ పదమ్మును గొనుడి. శ్రీనివాస చరితం చిద్విలాస భరితం. శ్రీనివాస చరితం చిద్విలాస భరితం. కోపముతో పశుపాలుడు గొడ్డలి గోవుపై విసరివైచే. అప్పుడే లేచిన హరి దెబ్బతినే అదిగని గొల్లడు మూర్ఛిల్లే. నెత్తుటి మరకల చేరిన గోవును నరపతి గని అచ్చరు వందే. వింతను కనుగొన వెంకటాచలము చేరి పరిస్థితి పరికించే. ఆ పరిస్థితి పరికించే. వీణుల బిందుగా తనివి తీరగ విశ్వమయుని సచ్చరితము వినుడి. మరు జన్మలేక మనుడి ఆ పరమ పదమ్మును గొనుడి. శ్రీనివాస చరితం చిద్విలాస భరితం. శ్రీనివాస చరితం చిద్విలాస భరితం. అందుకు శ్రీహరి కారణమనుచు నిందించిన రాజును పిశాచమగుమని శపించే. శ్రీహరి రాజు ప్రార్థింప శాంతించే. తన కళ్యాణము జరిగిన తదుపరి శాప విమోచన వరమొసగే. తొలి సుప్రభాత సేవ గొల్లనికి కలియుగ వరదుడు కరుణించే. కలియుగ వరదుడు కరుణించే. వీణుల బిందుగా తనివి తీరగ విశ్వమయుని సచ్చరితము వినుడి. మరు జన్మలేక మనుడి ఆ పరమ పదమ్మును గొనుడి. శ్రీనివాస చరితం చిద్విలాస భరితం. శ్రీనివాస చరితం చిద్విలాస భరితం. గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. గోవింద
ఆ చోటు వదిలి శ్రీహరిగిరిపై ఒక ఆశ్రమమును చేరే. అక్కడి యోగిని వకుళాదేవి అతనికి ఆశ్రయమొసగే. ఆమెతో కలిసి క్షేత్రపాలకుని వరాహ స్వామిని దర్శించే. తనకొక సుస్థిర నివాసమునకై స్థలమిమ్మని ప్రార్థించెను. వీనుల విందుగ తనివి తీరగ విశ్వమయుని సచ్చరితము వినుడి. మరు జన్మలేక మనుడి ఆ పరమ పదమును గొనుడి. శ్రీనివాస చరితం చిద్విలాస భరితం, శ్రీనివాస చరితం చిద్విలాస భరితం. అల కలియుగ వైకుంఠపురమున ఇల వెంకటగిరి నిలిచెదను. నన్ను దర్శింపవచ్చిన భక్తులు నిన్ను తొలుత దర్శించెదరు. శ్రీ భూవరాహ దేవా నీకే తొలి నైవేద్యము జరుగును. ఈ ఒప్పందము రాసి ఇత్తును. స్వామి నాకిట స్థలమిమ్ము, స్వామి నాకిట స్థలమిమ్ము. వీనుల విందుగ తనివి తీరగ విశ్వమయుని సచ్చరితము వినుడి. మరు జన్మలేక మనుడి ఆ పరమ పదమును గొనుడి. శ్రీనివాస చరితం చిద్విలాస భరితం, శ్రీనివాస చరితం చిద్విలాస భరితం. అప్పుడు వరాహ స్వామి వకులకు పూర్వజన్మమును తెలిపే. ద్వాపరమందున యశోదవీవు కృష్ణుని పెంచిన మాతవు. అతని వివాహమొకటి కూడా నువ్వు కనలేదు. ఆ వరము తీర్ప శ్రీకృష్ణుడిట్లు శ్రీనివాసుడై వచ్చెను. వీనుల విందుగ తనివి తీరగ విశ్వమయుని సచ్చరితము వినుడి. మరు జన్మలేక మనుడి ఆ పరమ పదమును గొనుడి. శ్రీనివాస చరితం చిద్విలాస భరితం, శ్రీనివాస చరితం చిద్విలాస భరితం. హరి పలుకు విన్న వరాహ దేవుడు పరమానందము చెందే. వరాహ స్వామి శ్రీనివాసునికి వరగిరి వాసమునిచ్చే. ఆనాటి నుండి వకుళాదేవి హరిని ప్రేమతో పెంచే. శ్రీనివాసునికి సేవలు చేసి తల్లి వకుళమ్మ తరించే. వీనుల విందుగ తనివి తీరగ విశ్వమయుని సచ్చరితము వినుడి. మరు జన్మలేక మనుడి ఆ పరమ పదమును గొనుడి. శ్రీనివాస చరితం చిద్విలాస భరితం, శ్రీనివాస చరితం చిద్విలాస భరితం. సుధర్మతనయుడు చంద్రవంశీయుడు ఆకాశరాజు కలడు. సంతతి కొరకై యజ్ఞము చేయగ సంకల్పించను అతడు. యజ్ఞ భూమిని దున్నుచుండ అద్భుతముగా నాగలి ఆగెను. కొయ్యకు తగిలిన పసిడి పెట్టెలో కనిపించను ఒక శిశువు. వీనుల విందుగ తనివి తీరగ విశ్వమయుని సచ్చరితము వినుడి. మరు జన్మలేక మనుడి ఆ పరమ పదమును గొనుడి. శ్రీనివాస చరితం చిద్విలాస భరితం, శ్రీనివాస చరితం చిద్విలాస భరితం. రాజదంపతులు సంతసించి ఆ శిశువును కొని రాజిల్లిరి. పద్మములో గల శిశువును పద్మావతి అని పిలిచిరి. సూర్య తేజము వెన్నెల నవ్వు ఆ మోమున విలసిల్లే. చదువు సంధ్యల చక్కదనమ్ముల మెరుపై వెలిగెను తరుణి. వీను
విశ్వమయుని సచ్చరితము వినుడి మరు జన్మలేక మనుడి ఆ పరమ పదమును గొనుడి శ్రీనివాస చరితం చిద్విలాస భరితం శ్రీనివాస చరితం చిద్విలాస భరితం యుక్త వయసులో చలికత్తెలతో ఆటలాడు పద్మావతి అప్పుడే వచ్చిన నారద మునికి ప్రణమిల్లెను ఆ పడతి పద్మావతికి వామహస్తమున ప్రియరేఖలు ముని తిలకించి సిరిగల వాడగు శ్రీనివాసుడే పరుడగునని దీవించే వీణుల బిందుగ తనివి తీరగ విశ్వమయుని సచ్చరితము వినుడి మరు జన్మలేక మనుడి ఆ పరమ పదమును గొనుడి శ్రీనివాస చరితం చిద్విలాస భరితం శ్రీనివాస చరితం చిద్విలాస భరితం ధరణిదేవి ఆకాశరాజులు పరాల పుత్రుని కనిది వసుధాముడుగా పెరిగిన అతనికి ఉపనయనం మొనరించిది అక్కా తమ్ములు సుగుణరాసులై అందరి మన్నన పొందిరి పుణ్యాంగనలు సురముని వరులు వారికి దీవెనలిచ్చిరి వీణుల బిందుగ తనివి తీరగ విశ్వమయుని సచ్చరితము వినుడి మరు జన్మలేక మనుడి ఆ పరమ పదమును గొనుడి శ్రీనివాస చరితం చిద్విలాస భరితం శ్రీనివాస చరితం చిద్విలాస భరితం అడవి అంతటిని గగ్గోలు పరచు మదగజమును హరిగాంచే బ్రహ్మ పంపిన గుర్రము రాగా దానిని అధిరోహించే గజమును తరుముచు శ్రీనివాసుడు వెంట పడుచు వేటాడే చెట్లు మృగములను జీల్చుచు ఏనుగు ఉద్యానవనము జొచ్చెను వీణుల బిందుగ తనివి తీరగ విశ్వమయుని సచ్చరితము వినుడి మరు జన్మలేక మనుడి ఆ పరమ పదమును గొనుడి శ్రీనివాస చరితం చిద్విలాస భరితం శ్రీనివాస చరితం చిద్విలాస భరితం మదనోత్సవమున చలికత్తెలతో పద్మమ్మ ఆటలాడెను ఘీంకరించు మదగజమును గాంచి పద్మావతి కడు జడిసెను హరిని చూచి కరిమోకరిల్లెను చకితలైరి చెలులెల్లరును పద్మావతి హృదయోద్యానంలో వలపు సుమము విరబూసే వలపు సుమము విరబూసే వీణుల బిందుగ తనివి తీరగ విశ్వమయుని సచ్చరితము వినుడి మరు జన్మలేక మనుడి ఆ పరమ పదమును గొనుడి శ్రీనివాస చరితం చిద్విలాస భరితం శ్రీనివాస చరితం చిద్విలాస భరితం తన కుల గోత్రములను వినిపించి చిలిపిగా నవ్వెను శ్రీహరి చెలులు పద్మమ్మ వివరాలు చెప్పి కసరి కొట్టి పొమ్మనిరి నిను తప్ప పరుల వరించనని వనితకరము చేపట్టే అవమానముతో పద్మజలులు హరిని రాళ్లతో కొట్టిరి వీణుల బిందుగ తనివి తీరగ విశ్వమయుని సచ్చరితము వినుడి మరు జన్మలేక మనుడి ఆ పరమ పదమును గొనుడి శ్రీనివాస చరితం చిద్విలాస భరితం శ్రీనివాస చరితం చిద్విలాస భరితం పద్మావతి చెలికత్తెలు విసిరిన రాళ్ళు పూలుగా
మారెను. మందించిన ఆ వృక్షలతలన్నీ పరిమళ కుంజములాయను. కాలు ముందుకు మనసు వెనుకకు లాగుచుండ ఇద్దరు తమ నివాసముల చేరిన వారిని తమ గమ్ములు పైకొనెను. తమ గమ్ములు పైకొనెను. వీణుల బిందుగ తనివి తీరగ విశ్వమయుని సచ్చరితము వినుడి. మరు జన్మలేక మనుడి ఆ పరమ పదమును గొనుడి. శ్రీనివాస చరితం చిద్విలాస భరితం. శ్రీనివాస చరితం చిద్విలాస భరితం. వకుళ వద్దకే తెంచిన శ్రీహరి జరిగినది చెప్పి వగచెను. ఆమె లేనిదే తాను లేనని ఖచ్చితముగా చెప్పెను. వకుళ మాత తెచ్చిన ఆహారము ఇసుమంత ముట్టడాయను. తన ప్రేమ బలము తెలుపహరి పద్మావతి పూర్వగాథ వినిపించెను. పూర్వగాథ వినిపించెను. వీణుల బిందుగ తనివి తీరగ విశ్వమయుని సచ్చరితము వినుడి. మరు జన్మలేక మనుడి ఆ పరమ పదమును గొనుడి. శ్రీనివాస చరితం చిద్విలాస భరితం. శ్రీనివాస చరితం చిద్విలాస భరితం. य एवं वेद योपामायतनं वेद आयतनवान् भवति. अग्निर्वा अपामायतनम् आयतनवान् भवति. వేదమంత్ర నాదమ్ముల నడుమ విలసిల్లెను వేదవతి. రావణుడామెను గని మోహముతో ఆశించెను మూఢమతి. ఒల్లని వనితను తాకినంతనే నశింతువని శపించి. ఒల్లని వనితను తాకినంతనే నశింతువని శపించి. అగ్ని దూకినది వేదవతి. అగ్ని దూకినది వేదవతి. ఆ అగ్ని గాచినది ఆమె జ్యోతి. వీణుల బిందుగ తనివి తీరగ విశ్వమయుని సచ్చరితము వినుడి. మరు జన్మలేక మనుడి ఆ పరమ పదమును గొనుడి. శ్రీనివాస చరితం చిద్విలాస భరితం. శ్రీనివాస చరితం చిద్విలాస భరితం. సీతాపహరణ సమయమున నిజ సీతను వేదవతిని. అగ్నిదేవుడు రావణు కొసగెను సీతను స్వాహ చెంతనుంచెను. అగ్ని పరీక్షలో అసలు సీతను అగ్నిదేవుడు రాముని కొసగెను. నాకు బదులుగా బాధలు పడిన ఈమెను గొనుమని సీత పలికెను. ఈమెను కొనుమని సీత పలికెను. వీణుల బిందుగ తనివి తీరగ విశ్వమయుని సచ్చరితము వినుడి. మరు జన్మలేక మనుడి ఆ పరమ పదమును గొనుడి. శ్రీనివాస చరితం చిద్విలాస భరితం. శ్రీనివాస చరితం చిద్విలాస భరితం. జానకీ యుగమున ఏకపత్ని వ్రతుడను నేను. నిన్నుగాక మరి ఎవ్వరిని చేకొనుట పాడిగాదు. కలియుగాన ఆకాశరాజునకు ఈమె కూతురుగా జన్మించు. అప్ప
కోర్కెను చెల్లింతు నీదు కోర్కెను చెల్లింతు వీణుల బిందుగా తనివి తీరగ విశ్వమయుని సచ్చరితము వినుడి మరు జన్మలేక మనుడి ఆ పరమ పదమ్మును గొనుడి శ్రీనివాస చరితం చిద్విలాస భరితం శ్రీనివాస చరితం చిద్విలాస భరితం ఆ శ్రీరాముడు నేనేనమ్మ ఆశ తీర్చవా అమ్మా అనుచుగోముగా అడుగుచుండగా సంతసించే యావకుళమ్మ పద్మావతికి శ్రీనివాసునికి పరిణయము చేయ పెళ్లి పెద్దగా ఆకాశరాజపురమునకు వకుళ బయలుదేరగా వడివడిగా బయలుదేరగా వడివడిగా వీణుల బిందుగా తనివి తీరగ విశ్వమయుని సచ్చరితము వినుడి మరు జన్మలేక మనుడి ఆ పరమ పదమ్మును గొనుడి శ్రీనివాస చరితం చిద్విలాస భరితం శ్రీనివాస చరితం చిద్విలాస భరితం అటు పిమ్మట కమలలోచనుడు హరి ఆలోచన చేసే వృద్ధ యోగిని రాజదంపతులు గౌరవింతురో లేదో ఏ సమయము ఏ తీరుగా ఉండునయని శ్రీనివాసుడెంచే ఎరుకల సానిగా మారే ఆకాశరాజపురమును చేరే ఆకాశరాజపురమును చేరే వీణుల బిందుగా తనివి తీరగ విశ్వమయుని సచ్చరితము వినుడి మరు జన్మలేక మనుడి ఆ పరమ పదమ్మును గొనుడి శ్రీనివాస చరితం చిద్విలాస భరితం శ్రీనివాస చరితం చిద్విలాస భరితం ఎరుకల సానిగా మారిన శ్రీహరి పద్మావతి దరి చేరే ఎడమ చేతిని ఎడమ చేతిని ఎడమ చేతిని వెంకటేశ్వర శ్రీ పద్మావతి మనోహర అభయహస్తముద్రా